జూలై 17 టైం సాయంత్రం 8:30 వినుకొండలో రద్దీగా ఉన్న ఒక సెంటర్. ఎస్కే రషీద్ అనే వ్యక్తి అప్పటికే ఒళ్ళంతా రక్తపు గాయాలతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోడ్డు మీద పడిపోయాడు. తనని వెనకాల వెంబడిస్తూ ఎస్కే జిలానీ అనే వ్యక్తి ఓ పెద్ద కత్తితో రషీద్ యొక్క చెయ్యిని నరికేశాడు. ఇంకా పగతీరక మెడ మీద కత్తితో విపరీతంగా నరికాడు. రషీద్ ఒంటి నుంచి విపరీతంగా రక్తం పోవడం వల్ల అక్కడికక్కడే చనిపోయాడు. విజువల్స్ చూస్తే అసలు అన్నం కూడా తినరు, అంత దారుణంగా నరికి చంపాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మనిషిని అంతలా నరికి చంపడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గారు ఈ క్రైమ్ గురించి 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసి ఈ మర్డర్ కేవలం 2 వ్యక్తుల మధ్య ఉన్న పాత గొడవల వల్లనే జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఈ మర్డర్కి రాజకీయ పార్టీలకి ఎలాంటి సంబంధము లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఓకే, కానీ సెకండ్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పీ గారు ఈ స్టేట్మెంట్ని ఎందుకు ఇచ్చారంటే, ఈ మర్డర్ జరిగిన కొన్ని నిమిషాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్వీట్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ బయటకు వచ్చింది. చంపిన జిలానీ అనే వ్యక్తి టీడీపీ గూండా అని, చనిపోయిన రషీద్ వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ అని, ఈ టీడీపీ గూండా జిలానీ రషీద్ని బ్రూటల్గా చంపాడని చెప్పి వీళ్ళు ట్వీట్ చేశారు. దీనికి రెస్పాండ్ అవుతూ టీడీపీ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. చంపిన అక్యూజ్డ్, చనిపోయిన విక్టిము ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. వైఎస్ఆర్సీపీకి శవరాజకీయాలు కొత్త ఏం కాదు. ఇదివరకు వాళ్ళ నాయకుడైన వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ నేరాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద నెడుతూ రకరకాల పోస్టులు పెట్టారు అని టీడీపీ వాళ్ళు ట్వీట్ చేశారు. వీళ్ళు ఎంత దరిద్రులు అంటే, అసలు నేను ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీని బ్లేమ్ చేయట్లా, సొసైటీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తున్నాను. ఇన్సిడెంట్ జరగగానే దానికి పొలిటికల్ రంగులద్ది వాస్తవాలు బయటికి రాకుండా దీన్ని రాజకీయ స్వలాభాల కోసం వాడుకున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో పల్నాడు గొడవలను దేశమంతా చూసింది. దాని నుంచి బయటికి రాకముందే మళ్ళీ దీన్ని ఒక పొలిటికల్ గొడవగా సృష్టిస్తున్నారు. సరే, అది నిజంగా పొలిటికల్ గొడవ వల్లే జరిగిందైతే ఎవరైతే దీని కారకులో వాళ్ళకు శిక్ష పడేలా చూడాలి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశాక, ఇన్సిడెంట్కి ప్రాపర్ రీజన్ తెలిసాక ప్రాపర్ వేలో ఈ న్యూస్ని అనౌన్స్ చేయాలి. అసలు విషయం ఏంటో తెలియకుండా, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కాంట్రవర్షియల్ వేలో ఇలాంటి విషయాల్ని ఎలా ట్వీట్ చేస్తారు? ఇప్పుడు ఆ ట్వీట్ చూసిన వైఎస్ఆర్సీపీ ఫాలోయర్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ మాటలు నమ్ముతారు, కానీ పోలీస్ వాళ్ళ మాటలు నమ్మరు. ఆ జోష్లో ఆ పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ మీద దాడికి దిగితే, అందులో ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ పోయిన ప్రాణాల యొక్క బాధ్యత ఎవరిది? ఇలాంటి పనికిమాలిన పనుల వల్లే పల్నాడులో గొడవలు జరిగాయి. ఈ ట్వీట్ని ఉద్దేశించే ఎస్పీ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని దృష్టిలోకి తీసుకొని ఎలాంటి గొడవలు జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి వినుకొండలో 144 సెక్షన్ కూడా వేశారు. అండ్ ఇది ఇలా ఉండగా సీఎం జగన్ గారు 19 జూలైన బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండ రాబోతున్నారంట. ఒక ఇన్సిడెంట్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కోర్టులో న్యాయం జరగకపోతే, నిజాలను దాచిపెడితే, అప్పుడు ఇలాంటి ట్వీట్లు చేస్తే దాన్ని న్యాయ పోరాటం అంటారు. మనం అది చేయాలి. అయినా పల్నాడు జిల్లా లాంటి సెన్సిటివ్ ఏరియాస్లో ఇలాంటి ఇన్సిడెంట్ని ప్రజల్లోకి ఈ వేలో ప్రాపగేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఏ రాజకీయ పార్టీకైనా చెప్పేది ఏంటంటే, మనకంటూ ఒక న్యాయ వ్యవస్థ ఉంది, కొంచెం ముందో వెనకాలో న్యాయం అనేది జరుగుతుంది. ప్రజల్ని అలజడికి గురి చేసి ఇలాంటి పనులు మనం చేయకూడదు. నిజంగా చంపింది టీడీపీ గూండానే అయితే వాడిని జైల్లో వేద్దాం, శిక్ష పడేలా చూద్దాం. న్యాయం జరగకపోతే రోడ్డు ఎక్కుదాం, న్యాయ పోరాటం చేద్దాం. శవ రాజకీయాలు వద్దు. ప్రజలకైనా నేను చెప్పేది ఏంటంటే, మీరు ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఎలాంటి సోషల్ మీడియాస్లో అయినా ఇలాంటి న్యూస్లో వచ్చినప్పుడు తొందరగా ఒక డిసిషన్కి రావద్దు. కొంచెం వెనకాల ఏం జరుగుతుందో అనేది తెలుసుకోండి. ఆ న్యూస్ని ఎంతవరకు నమ్మాలో, ఆ విషయాలు ఎంతవరకు వాస్తవమో అది ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని అనవసరమైన గొడవలకు దిగద్దు. ప్రజెంట్ మన స్టేట్, మనం ఉన్న పొజిషన్లో ఇలాంటి రాజకీయ గొడవలు అనేవి మన నెత్తికేసి రుద్దుకోవడం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతారు తప్ప ఏ రాజకీయ పార్టీలు నష్టపోవు. కాబట్టి ఏం చూసినా ఏం చేసినా ఆలోచించి చేయండి. నేను చెప్పేదైతే ఇది.